నంద్యాల పట్టణంలో ఫిబ్రవరి నెల 28వ తేదీ రైతు బజార్ వద్ద హెచ్ఎంకే వారి ఆధ్వర్యంలో చికెన్ మేళా నిర్వహిస్తున్నట్లు నంద్యాల అఫీషియల్ సోషల్ మీడియా పేజ్ నందు బ్రాహ్మణులను కించపరిచే విధంగా పోస్టు చేసిన విధానాన్ని నంద్యాల జిల్లా బ్రాహ్మణ సంఘం ప్రతినిధులు తీవ్రంగా ఖండిస్తూ నంద్యాల 2వ పట్టణ పోలీసు అధికారులను కలిసి ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని బేషరతుగా వారు బ్రాహ్మణులకు క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ప్రెసిడెంట్ గద్వాల నరసింహారాజు, వైస్ ప్రెసిడెంట్ వెంకటేష్, సెక్రటరీ శేఖరప్ప, ట్రెజరర్ జోరావర్ సింగ్, కమిటీ సభ్యులు వినయ్, సత్యం రెడ్డి, ఆదినారాయణ, స్థానిక రెడీమేడ్ వ్యాపారస్తులు పాల్గొన్నారు। అందరికీ నమస్కారం। నేను రావినూతల విశ్వనాథ్ నంద్యాలలో గత 4 సంవత్సరాలుగా ప్రాక్టీస్ చేస్తున్నాను। ఇటీవలే అందరికీ తెలిసిన విషయమే ఈ బర్డ్ ఫ్లూ అనే వ్యాధి ప్రపంచవ్యాప్తంగా ఉంది। దీనికి తగ్గట్టు ప్రికాషన్స్ తీసుకోమని గవర్నమెంట్ వారు అందరికీ కూడా చెప్పారు। కానీ అయినప్పటికీ ఈ చికెన్ నాన్ వెజ్ ఇవి సేల్ కాక చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇలా చికెన్ మేళా అనేది అడ్వర్టైజ్మెంట్ చేస్తున్నారు। ఇక్కడ ఇది చూస్తే హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ అనే వీళ్ళు నంద్యాల అఫీషియల్ పేజ్ లో ఇట్లా బ్రాహ్మణ్స్ ని కించపరుస్తూ వాళ్ళ ఫోటోలు పెట్టేసి అసలు సంబంధం లేని వ్యక్తుల గురించి ఫోటోలు పెట్టి ఇట్లా ఫాస్ట్ గా వెళ్దాం రండ్రా అన్నట్టు ఒక పోస్ట్ చేసి చాలా కించపరచడం జరిగింది। ఇది మొత్తం బ్రాహ్మణ్స్ కమ్యూనిటీకే చాలా కించపరిచిన విధంగా ఈ పోస్ట్ ఉంది। దీనికి తగ్గట్టు మేము పోలీస్ స్టేషన్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ కూడా వచ్చాము। సిఐ గారికి మా కంప్లైంట్ చెప్పాము। దీని ప్రకారంగా చట్టరీత్యా వాళ్ళ మీద చర్య తీసుకోవాలని మేము కోరుతున్నాము। ఇట్లాంటివి మళ్ళీ జరగకుండా చూసుకోవాలని కూడా కోరుతున్నాము। 28వ తేదీన జరిగినటువంటి హెచ్ఎంకే చికెన్ స్టోర్స్ వాళ్ళు చాలా అన్యాయంగా ఈ పోస్టును సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు। దీనికి బ్రాహ్మణ కమ్యూనిటీని తీసుకున్నారు వాళ్ళు। బ్రాహ్మణులు అంటే లోకా సమస్త సుఖినో భవంతు అనేటటువంటి రకంగా మనుషుల్నే కాదు ఏ జంతువును కూడా హింసించాడండి బ్రాహ్మణుడు। ఒక కోడి గాని ఒక మేక ఒక చీమకు కూడా హాని తలపెట్టినటువంటి వాడు ఈ రోజు ఈ చికెన్ సెంటర్ వాళ్ళకి గాని ఇది పోస్ట్ చేసినటువంటి వాళ్ళకి గాని ఎంత ధైర్యం ఉండవాలి। వాళ్ళు మనల్ని అనవసరంగా దీంట్లో లాగి ఏదో గొడవలు సృష్టిద్దామనేటటువంటి రకంగా ఉన్నారు। వాళ్ళకి వ్యాపారాలు జరగకపోతే ఇంకా వేరే కమ్యూనిటీలో ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు। అంటే ఇది కావలసిగా పెట్టినటువంటిది ఇది కాబట్టి మేము వాళ్ళపైన చట్టపరంగా ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి, వాళ్ళను అరెస్ట్ చేయాలి, వాళ్ళపైన పరువు నష్టం దావా వేయాలని చెప్పేసి మేము ఆల్రెడీ మాకు లాయర్లుగా పవన్ శర్మ గారు, రావినూతల దుర్గాప్రసాద్ సార్ గారు, విశ్వనాథ్ సార్ గారు, మా బ్రాహ్మణ సేవా సభకి అధ్యక్షులైనటువంటి మురళీకృష్ణ శర్మ గారు అందరూ కూడా ఇక్కడ వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా దీనిపైన న్యాయ పోరాటం చేస్తాం। వాళ్ళు బేషరతుగా క్షమాపణ జరగడం అనేటటువంటిదే కాదు, దీనికి సంబంధించి ఇక మీద ఏదైనా కూడా దేనైనా కూడా ఎదుర్కోవడానికి సిద్ధంగా మేమైతే మా కమ్యూనిటీ రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన మేము స్పందించడానికి సిద్ధంగా ఉన్నాం। జై బ్రాహ్మణ్। పట్టణంలో ఉండేటువంటి బ్రాహ్మణులే కాకుండా ప్రపంచ స్థాయిలో ఉన్న ప్రతి బ్రాహ్మణుడు కూడా చాలా బాధపడాల్సినటువంటి అంశం నిన్న జరిగినటువంటి సన్నివేశం। ముస్లింస్ ఏ కమ్యూనిటీ గాని మనము సాధ్యమైనంత అందరినీ ఐక్యంగా చూసుకుంటూ అందరు బాగుండాలి, అందరితో మంచిగా ఉండాలి, మంచి పలకరింపు ఉండాలి, సమాజం ఒక ఆనందకరంగా ముందుకెళ్ళాలి అనేటువంటి సౌభ్రాతృత్వంతో ఉండేటువంటి వ్యక్తిత్వం సాధ్యమైనంత బ్రాహ్మణులది। అట్లాంటి బ్రాహ్మణులు ఒక్కసారిగా బాధపడుతూ ఇట్లాగా పోలీస్ స్టేషన్ లో దాకా వచ్చారు అంటే ఇది నిజానికి సమాజానికి కూడా అంత మంచిది కాదు। ఏ వ్యక్తులైతే ఇటువంటి అపహాస్యపూర్వకమైనటువంటి ఎక్కడైనా హాస్యం ఉండొచ్చు, ఆనందం ఉండొచ్చు, కానీ అపహాస్యం పనికిరాదు। ఒక కులాన్ని అందున బ్రాహ్మణీకం అగ్రస్థానంలో ఉండేటువంటిది, ప్రతి వాళ్ళు మాకు నమస్కారాలు చేసి మా ఆశీర్వాదాలు పొందేటువంటి వారు। అటువంటి ఆ బ్రాహ్మణికానికి ఇటువంటి తిక్క వ్యవహారాలతో అంటే వాళ్లకు ఉన్మాదమైన ఉండాలి, లేకపోతే పిచ్చి ఉండాలి, లేకపోతే ఏముందిలే అనేటువంటి అహంకారమైన ఉండాలి। ఇటువంటి వాటన్నింటినీ కూడా నిజానికి మేమంతా మనస్ఫూర్తిగా ఖండిస్తూ ఉన్నాము। ఇంకొకసారి ఇప్పటికి చేసినటువంటి పనిని తప్పిదముగా భావన చేసి వారు మళ్ళీ స్టేట్మెంట్ ఇచ్చారా సంతోషపడతాము, లేదు దీన్ని ఇంకా పై స్థాయికి అని ఇందాక సుభీంద్రాచార్యుల వారు చెప్పారు, ఖచ్చితంగా దేశ స్థాయి వరకు కూడా తీసుకుని వెళ్ళి దీని పట్ల బ్రాహ్మణులకు ఖచ్చితమైన క్షమాపణ వచ్చేంత వరకు పోరాటం ఆపము అనేటువంటి విషయాన్ని ఏ కమ్యూనిటీ వాళ్ళైతే చేశారో వాళ్ళ పేరు అనడానికి కూడా నిజంగా బాధాకరంగా ఉంది, మాకు అనుభూతి కావట్లేదు వాళ్ళం। కాబట్టి ఏ కమ్యూనిటీ వాళ్ళు ఈ పని చేశారో వాళ్ళు తప్పనిసరిగా బేషరతుగా క్షమాపణ చెప్పాలి।
అట్లాగే న్యాయపూర్వకంగా చట్టపూర్వకంగా మేము ముందుకు వెళుతున్నాం. అల్లర్లు అలగడులు సృష్టించడం అనేటువంటిది మా మతము అభిమతము కాదు. శాంతముగా ఉండాలి, శాంతముగానే దాన్ని నిర్వహణ చేసుకోవాలి అనేటువంటి విధానంగా మేము ముందుకు వెళుతున్నాం. కాబట్టి వాళ్ళందరూ దయచేసి ఛానల్ కారణం చేత గమనించి బేషరతుగా ఖచ్చితంగా బహిరంగ క్షమాపణ చెప్పి తీరాలి అని మరొక్కసారి మనస్ఫూర్తిగా అందరికీ తెలియజేస్తున్నాము. పర్యటన అవగాహన మీద రైతు బజార్ క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ పర్యటన అవగాహన సర్వీస్ ఏర్పాటు చేయడం, ప్రజలందరికీ ఒక ఐడియా కల్పించడం జరిగింది. అసలు ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. కానీ దాని విషయంలో ఒక బ్రాహ్మణ కమ్యూనిటీని ఆ పోస్ట్ చేస్తూ చేయడం అనేది చాలా బాధాకరంగా ఉంది. ఎప్పుడైనా బ్రాహ్మణులు అనేవారు అందరి హితం కోరేవారు బ్రాహ్మణి. ఎప్పుడు కూడా ఎదుటి మతాన్ని గౌరవించి మన మతాన్ని ఔన్నత్యాన్ని పెంచుకోవడం భారతదేశ సాంప్రదాయం. కాబట్టి ఒక బ్రాహ్మణ కమ్యూనిటీ కాదు, ఈ కమ్యూనిటీని కూడా ద్వేషించే హక్కు కానీ వాళ్ళు కించపరిచే హక్కు కానీ ఎవరికి కూడా ఇక్కడ లేదు. కాబట్టి మా బ్రాహ్మణ కమ్యూనిటీ ఈ విషయంలో చాలా బాధపడింది. దీని వెంటనే చట్టపరమైన చర్యగా మా పెద్దలు దుర్గాప్రసాద్ గారి ఆధ్వర్యంలో అందరం బ్రాహ్మణ సంఘం అందరం కూడా కలిసి చట్టపరంగా అధికారులకు మేము బాధ్యతాయుతంగా ఇవ్వడం జరిగింది. మా యొక్క బాధ్యతాయుతమైన విషయాన్ని చులకనగా తీసుకోకుండా అవసరం పరిస్థితికి ఎంతకైనా వెళ్లేందుకు రాష్ట్ర సంఘాల తరఫున ముందుకు వెళ్తామని, అటువంటి అవకాశం లేకుండా మనం అందరం కలిసి సంఘాల్లో సహజీవన విధానం కొనసాగించే ఎందుకు అందరూ కృషి చేయాలని ఈ విషయంలో సహకరించినటువంటి అధికార బృందానికి, మీడియా బృందానికి, మా బ్రాహ్మణ సేవా సమైక్య సభ్యులకు అందరికీ కూడా సమైక్య తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. జై బ్రాహ్మణ్.